అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. తన కళ్ళ ముందే కొడుకు చెడిపోతుంటే ఆ తల్లి చూస్తూ ఊరుకోదు. ముందు మంచి మాటలతో నచ్చజెబుతుంది, వినకపోతే మందలిస్తుంది. ఓ తల్లి కూడా అచ్చం అలాగే చేస్తుంది. బుద్ధిగా చదువుకొని ప్రయోజకుడివి కావాలని ఎన్నోసార్లు చెప్పి చూసింది. కానీ ఆ మాటలు అతడికి పెద్దగా నచ్చలేదు. మరోసారి కుమారుణ్ణి మందలించింది. కానీ ఈసారి ఆ బాలుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తల్లి మందలించిందనే కారణంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతుడి తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం రాజేంద్రనగర్ హైదర్గూడ పరిధిలోని ఎర్రబోడ ప్రాంతంలో సునీల్ అనే 16 ఏళ్ల బాలుడు నివాసం ఉంటున్నాడు. ఈ మధ్య 10వ తరగతి పూర్తి చేసిన సునీల్ అప్పటి నుంచి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో చదువుకోవాలని తల్లి ఎన్నోసార్లు చెప్పి చూసింది. కానీ కుమారుడు తల్లి మాటలు చెవికెక్కించుకోలేదు. పని పాట లేకుండా ఫ్రెండ్స్ తో జులాయిగా తిరగటం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఇలా అయితే కాదని భావించిన ఆ మహిళ ఇటీవల మరోసారి చదువుకోవాలంటూ సునీల్ను మందలించింది. అయినా ఆ బాలుడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో శనివారం మరోమారు బాలుడిని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సునీల్ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.